కె మురళి తెలిపారు. ఈ మేరకు సోమవారం విద్యార్థులను అభినందించారు. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలలో బాపట్ల జిల్లాలోని రేపల్లె నందు నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థులైన జి దియా రేష్మ 470కి గాను 466 ఎంపీసీ నందు సాధించి మన రాష్ట్రంలో ద్వితీయ ర్యాంక్ పొందడం జరిగింది. అదేవిధంగా జి హాసిని 470కి గాను 465 మార్కులు మరియు కెఎస్ వర్ధన్ 465 మార్కులతో తృతీయ స్థానాన్ని పొందడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను యు ప్రీతం సాయి 990 మార్కులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా డి ప్రియాంక 981 మార్కులు సాధించడం జరిగింది. ఈ విషయాన్ని రేపల్లి నారాయణ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కె మురళి పత్రికా సమక్షంలో సదరు రేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్కి తెలియజేయడం జరిగింది. శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆయా విద్యార్థులను పుష్పగుచ్చం శాలువాతో సత్కరించారు. ఇకపై భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు రావడం జరిగింది. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాలు. ఈ ఇంటర్ ఫలితాలలో మరొకసారి నారాయణ ప్రపంచం అని కనపడింది. ఒకసారి రిజల్ట్ అబ్జర్వేషన్ చేసుకుంటే అవుట్ ఆఫ్ 470కి 466 మార్క్స్ దియా రేష్మ అనే స్టూడెంట్కి స్టేట్లో సెకండ్ ప్లేస్ మన రేపల్లి నారాయణకి రావడం అనేది చాలా గర్వకారణం. అలాగే 465 మార్క్స్ ఇద్దరికి వచ్చినాయి. హాసిని అనే స్టూడెంట్కి, షణ్ముఖ వర్ధన్ అనే స్టూడెంట్కి వచ్చినాయి. అలాగే 460 అబౌవ్ 12 మెంబర్స్కి వచ్చినాయి. 450 అబౌవ్ 32 మెంబర్స్కి వచ్చింది. ఈ ఘన విజయానికి కారకులైన స్టాఫ్ అందరికీ, విద్యార్థులకు, అలాగే నారాయణ వెల్విషర్స్కి, అలాగే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా అందరికీ నారాయణ యాజమాన్య తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. 68% మెంబర్స్కి డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. అలాగే 50% అబోవ్ ఉన్న స్టూడెంట్స్ 96.5% ఉంటారండి మన నారాయణలో. ఈ విషయం చెప్పడానికి చాలా గర్వం ఉంది. ఏ ఎగ్జామ్ అయినా, ఏ రిజల్ట్ అయినా మరొకసారి నారాయణ తిరుగులేదనే విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నందుకు మా స్టాఫ్ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే సీనియర్ ఇంటర్లో 990 మార్క్స్తో ప్రీతం సాయి అనే స్టూడెంట్కి స్టేట్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాం. అలాగే 90% అబోవ్ ఉన్న వాళ్ళు 42 మెంబర్స్ ఉన్నారు, అంటే అప్రాక్సిమేట్లీ 38%. అలాగే డిస్టెన్స్